ఇంకోటి ఏంటంటే ఈ లోకేష్ గారు ఏది కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు అని చెప్పారు. మరి వైజాగ్ లోనే ఎందుకు ఆగిపోతున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ చుట్టూ, బీజేపీ చుట్టూ, కాంగ్రెస్ పార్టీ చుట్టూ, అన్ని పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు అని అంటే ప్రజల్లో ఆయన గతంలో నేను చేసింది ఇది, నేను మళ్ళా 2014 నుంచి 2019 వరకు ఏదైతే ప్రజలకు పరిపాలన ఇచ్చానో ఆ పరిపాలన తీసుకొస్తా అని రేపు సభలో చెబితే మంచిదే. అలా చెప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని తిట్టడానికి తప్ప వేరే ఆలోచనే లేదనే విషయం తెలుస్తా ఉంది. అందులో అన్ని ప్రాంతాలు 70 లక్షల 80 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు నాకు టీడీపీ పార్టీకి అని చెప్పి గాజువాకలు ఎందుకు ముగిస్తున్నారో కూడా ఆయన చెప్పాలి. మరి రేపు ఏం చెప్తారో మరి ఆయనకే తెలియాలి. మరి అలాగే చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసేది ఏంటి? ప్రజల సమస్యలు తెలుసుకొని తాను అధికారంలోకి వచ్చి తీరుస్తానని చెప్పే అంశం. అలా లోకేష్ గారు ఏ అభ్యర్థిగా అంటే ఎమ్మెల్యే అభ్యర్థికి వెళ్ళారా, సీఎం అభ్యర్థిగా వెళ్ళారా? ఎవరు సీఎం అభ్యర్థి? లోకేషా, పవన్ కళ్యాణా, చంద్రబాబు నాయుడు గారా? ఈ ముగ్గురులో ఎవరో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉన్నాయి. ఎలా ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పుకోలేని పరిస్థితుల్లో లోకేష్ గారి యొక్క పాదయాత్రకు విలువ ఏముంది అంటున్నా. విలువ లేని పాదయాత్ర చేసుకొని ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొడక్షన్ అదేంది ఏమంటారు చూపించుకోవాలనే ఆలోచనే తప్ప, తపనే తప్ప ఎక్కడో లోకేష్ గారి పాదయాత్రకు ఆ యొక్క పాదయాత్రలో ప్రజల సమస్యలు విన్నానని ఎక్కడా చెప్పింది లేదు. ఏ రోజు ప్రసంగం తీసుకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప వేరే ఆలోచన లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్తా ఉన్నారు? మేము ప్రజల్లోనే ఉన్నాం, మా ప్రజల సమస్యలు తెలుసుకున్నాం, వాళ్ళ సమస్యలు పాజిటివ్ ఓటు అడుగుతా ఉన్నాం. రైట్, టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఇక్కడ కృష్ణాంజనేయులు గారు మెయిన్ ఇక్కడ లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సందర్భంగా హైలైట్ అయ్యేది లోకేష్ తను తెలుసుకున్నటువంటి అంశాలు,